క్యాపిటల్ భక్తి టీవీకి స్వాగతం సుస్వాగతం. నేను శ్రీలక్ష్మి. ఈరోజు మనతో సంస్కృత పండితురాలు, పిహెచ్డి గోల్డ్ మెడలిస్ట్, జ్యోతిష నిపుణులు, కవయిత్రి, రచయిత్రి, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త డాక్టర్ శ్రీ కుప్ప విజయశ్రీ గారు ఉన్నారు. విజయశ్రీ గారు నమస్కారం అండి. నమస్కారం శ్రీలక్ష్మి గారు. మీ బిరుదులు మీ వింటూ ఉంటేనే నా మనసు ఆనందంతో ఉంటుంది. ఇంత విజ్ఞానాన్ని చిన్న వయసు నుంచే సంపాదించుకొని ఇంత మంచి మంచి విషయాలు మాకు వివరిస్తున్నారు. సంస్కృతంలో అన్నీ తెలుగులోకి మాకు ఏమీ తెలియని వాళ్ళం మాకు ఇంత వివరిస్తున్నారు అంటే మాకు చాలా చాలా సంతోషంగా ఉందండి. అంతా కంచి కామాక్షి దేవి కృపేనండి. ఇక్కడ మనం కూర్చొని ప్రతినిత్యం అమ్మవారి యొక్క అక్షర ఉపాసన చేయటం అనేది అది మనకి పూర్వజన్మ సుకృతమే. అంటే అనునిత్యం మన ఇంట్లో అయినా ఒకరోజు పూజ ఏదో ఒక కారణం వల్ల మానచ్చు, కానీ స్టూడియోకి వచ్చినప్పుడు మాత్రం అక్షరార్చన చేస్తున్నాం అమ్మవారికి. దాన్ని మించిన పూర్వజన్మ సుకృతమే లేదు మనకి. ఆ అవకాశం కల్పించిన మీకు, యాజమాన్యానికి, అమ్మవారికి నేను ఎప్పుడూ కృతజ్ఞురాలనే ఉంటాను. ఇప్పుడండి మనము మూక పంచసతి మొదలుపెట్టాము. అందరూ ఎదురు చూస్తున్నారండి, ఎప్పుడా 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 అని. ఆ కంచి కామాక్షిదేవి మన దగ్గరికి వచ్చింది, మీ నోట పలికిస్తుంది. ఆ రోజుల్లో మూక కవి నోట పలికిచ్చారు, ఇప్పుడు నా కోసం, మా ప్రేక్షకుల కోసం మీ నోట పలికిస్తుంది. అయ్యో, అది అమ్మవారి కటాక్షమేనండి, మన దేవుంది అంతాను. అయితే మనము ఒక్కసారి కిందటి ఎపిసోడ్లో మొదలు పెట్టారు, అవునండి చేశారు, కానీ ఒక్కసారి మళ్ళీ నాకు మొదటి శ్లోకం వినాలి, కొంచెం తాత్పర్యం తెలుసుకోవాలి అని కోరికగా ఉందండి. నా కోరిక మేర అయ్యో మళ్ళీ మొదటి శ్లోకం చెప్పండి. అమ్మ, మీ తర్వాతే ప్రేక్షకులందరూ. ప్రేక్షకులకి అవకాశం కల్పించిందే మన తెలుగు క్యాపిటల్ భక్తి టీవీ యాజమాన్యంకి ప్రముఖురాలైనటువంటి శ్రీ బొప్పన శ్రీలక్ష్మి గారు. ఆవిడ తర్వాతే కదా మనందరికీ ఎవరైనా, నాకు చెప్పే అవకాశమైనా మీకు వినే అవకాశమైనా మధ్యమంగా ఉన్నటువంటి వారధి శ్రీలక్ష్మి గారే. సో ఆవిడ గురించి తప్పకుండా మనం ఈ శ్లోకాన్ని మళ్ళీ ఒకసారి రిపీట్ చేద్దాం. రిపీట్ చేయడం నాకు ఆనందమే, వినేవాళ్ళకు కూడా అమ్మవారి గురించి ఎంత విన్నా ఆ యొక్క ఆనందము, ఆ రుచి వేరు. రుచి పెరుగుతూ ఉంటుంది కానీ తరిగేదేమీ కాదు. ప్రేక్షకులు అడుగుతున్నారు, ఇంకా మూక పంచసతి మొదలు పెట్టలేదు అని. వారి కోరిక మేర కూడా ఒక్కసారి అయ్యో తప్పకుండానండి. మొట్టమొదటి శ్లోకము మన మూక కవి గారు కకారంతో రాశారు. కారణపర చిద్రూప, కారణపర చిద్రూప కాంచీపుర సీమ్ని కామపీఠ గత. చూడండి దీంట్లో ఎన్ని కకారాలు వచ్చినాయో. తర్వాత కాచిన విహరతి కరుణ అన్నారు. దాని తర్వాత కాశ్మీర స్తబక కోమలాంగలత. ఇవన్నీ ఏంటంటే ఇన్ని కకారాలు ఒకే శ్లోకంలో, మొట్టమొదటి శ్లోకం అందులో ఫస్ట్ మొట్టమొదటిదే కారణపర చిద్రూప. అన్ని కకారాలే. ఈ కకారంతో మన మూక కవి వారు కామాక్షిదేవిని స్తుతించటం అనేది ఈ ఆర్యాశతకంలో మొట్టమొదటి శ్లోకం. ఇది ఎందుకు ఆర్యాశతకంలో మొట్టమొదటిది. ఈ మొట్టమొదటి శ్లోకం కకారంతో ఎందుకు మొదలుపెట్టారు అంటే, కకారంతో అమ్మవారి పంచదశి విద్య ఉందండి. దాన్ని మించింది ఏదైనా ఉందా కకారంలో? ఎందుకంటే అమ్మవారి పంచదశి విద్యలో 15 అక్షరాలు ఉంటాయి. మొదటి అక్షరం, మొదటి బీజాక్షరం కకారంతోనే మొదలవుతుంది. అందుకని దాన్ని కాది విద్య అన్నారు. కాది విద్య. అమ్మవారి యొక్క పంచదశి మంత్రాన్ని ఉపదేశించి అమ్మవారి పాదాల వద్దే ఆశ్రయం పొందిన వాళ్ళు మొత్తము 13 మంది ఉన్నారని చెప్తారు. దాంట్లో శ్రీ మహావిష్ణువు ఉన్నాడు, కుబేరుడు ఉన్నాడు, చంద్రుడు ఉన్నాడు, కుమారస్వామి ఉన్నాడు, లోపాముద్ర ఉంది, అగస్త్య ఉంది, అగస్త్యుడు ఉన్నాడు. ఇలా చాలామంది ఉన్నారండి. లలితా సహస్రనామంలో కూడా ఉన్నారు. లలితా సహస్రనామంలో హయగ్రీవ అగస్త్య సంవాదం ఉంది. వీళ్ళందరూ లలితా ఉపాసన చేసిన వాళ్ళ లిస్టు వేరే ఉంది. కానీ లలితా సహస్రనామంలో 3 నామాలు పంచదశి విద్యలోకి వస్తాయి. శ్రీమద్ వాగ్భవ కూటేక స్వరూప ముఖ పంకజ ముఖం కంఠాద కటి పర్యంత మధ్యకూట స్వరూపిణి శక్తి కూటైక తాపన్య కట్యదో భాగధారిణి.
శరీరంలో 3 భాగాలకి 3 నామాలు పెట్టి ఆ పంచదశి విద్య ఉపాసన ఉంటేనే, అంటే ఎవరైతే ఉపదేశింపబడితేనే దాన్ని అనుష్ఠానం చేయాలి. అలా చేయలేని వాళ్ళకి ఈ 3 నామాలు లలితా శాస్త్రంలో పెట్టారు. అమ్మవారు ఎంత కరుణామూర్తి చూడండి. ఆ రకంగా హయగ్రీవ అగస్త్య సంవాదంలో భక్తుల కోసం వాళ్ళు అందరికీ పంచదశి విద్య ఉపదేశం చేయరు కదా, అందరూ చేయలేరు కదండి. ఈ నామాలు చదువుకోండి, దాంతో సమానం అయిపోయింది. ఎంత గొప్ప కరుణ అండి. 3 నామాలు చక్కగా ముచ్చటగా ఇచ్చి ఇదే పంచదశి విద్య మీకు అన్నారు. అందుకని ఈ పంచదశి విద్యలో కకారంతో మొదలవుతుంది కనుక దాని పేరు కాది విద్య అన్నారు. అది ఆ ఉపదేశంలో ఉన్నటువంటి 15 అక్షరాలు కూడా ముఖతః చెప్పేది కాదు, అది గురుముఖంగానే తెలుసుకోవాలి. అందుకని ఉపదేశం ఎవరికైనా ఇచ్చినప్పుడు వాళ్ళకి తెలుస్తుంది. ఆ ఉపదేశం ఇచ్చే గురువు కూడా ఎంతో అర్హత ఉన్న వాళ్ళకి తప్ప అందరికీ ఇవ్వడు. ఈ రోజుల్లో ముందు చూసుకోవాలి, గురువుని కూడా ఎన్నుకోవాలంటే చాలా జాగ్రత్తగా గురువుని ఎన్నుకోవడం చాలా జాగ్రత్తగా ఎన్నుకోవాలి మనము. ఎందుకంటే గురువుల్లో కూడా నిజమైనటువంటి గురువులు ఎవరో తెలుసుకోలేని కాలమాన పరిస్థితుల్లో మనం ఉన్నాం. అలాగే గురువులు కూడా పాత్రత నేరికి ఈ యొక్క ఉపదేశం చేయాలి, అందరికీ చేయకూడదు. గురువులు కూడా ఆలోచించాలి. ఎందుకంటే ఆ ఉపదేశం తీసుకున్న వాళ్ళు ఎంతవరకు దాన్ని అనుష్ఠానం చేయగలరు, వీరికి అర్హత ఉందా అని ఆలోచించి పాత్రత నేరికి దానం చేయాలండి కదా. అలాగే ఈ వాళ్ళకి పాత్రత ఉందా, అర్హత ఉందా, ఈ నామాన్ని వీళ్ళు జపం చేయించడానికి, ఇదంటే ఈ పంచదశి ఉపదేశం చేయటానికి ఈ శిష్యుడికి ఎంతవరకు అర్హత ఉందని చూసి చేయాలి. సో ఇక్కడ మన శ్లోకం వచ్చేసరికి మొట్టమొదటి కారణపర చిద్రూప అన్నాడు, కాంచీ పురసీంని కామగత పీఠ అన్నాడు, అన్ని కకారాలతో చెప్పాడు. అలాగే కాచన విహరతి కరుణ అన్నాడు. ఇవన్నీ కకారాలని చూసుకునే మీదట ఓవరాల్గా మనం ఏం చెప్తున్నాం, అమ్మవారు కంచిపీఠంలో ఆసీనురాలై ఉంది. ఆవిడెవరంటే కారణపర చిద్రూప, ఒక మహత్తరమైన కారణంతో ప్రకాశించే జ్ఞానం వంటి స్వరూపంతో ఆవిడ అక్కడ దేదీప్యమానంగా ప్రకాశిస్తూ ఉంది. కాంచీ పీఠగత కదా, అంటే కంచి పీఠం మీద ఒక అద్భుతమైనటువంటి జ్ఞాన కళికలాగా ఆవిడ ప్రకాశిస్తూ ఉంది దాని మీద. ఇలా ఉన్న ఆవిడ ఎలా ఉంది, అలాగే ఉండిపోయిందా? భక్తుల కోసం ఒక అంతా తిరుగుతోంది. ఎలా? కాచన విహరతి కరుణ, కరుణతో తిరగటం కాదండి, కరుణ కరుణ అంటేనండి హృదయంలో ఉంటుంది. అవునండి. కొంతమందికి కళ్ళల్లో కూడా కరుణ కనిపిస్తుంది, అంతేగాని మిగతా అవయవాల్లో కనిపించేది ఎక్కడుంది? మన కరుణ కళ్ళల్లో కనిపిస్తుంది. కొంచెం మన కళ్ళు కాస్త చూస్తే గట్టిగా కోపం ఏంటి, కరుణ ఏంటి, ప్రేమ, నవరసాలు కూడా కళ్ళల్లో కనిపిస్తాయి. హృదయంలో ఉంటే అది వాళ్ళు వ్యక్తపరిచే మాట బట్టి తెలుస్తుంది. మరి మిగతా అంగాల్లో ఎక్కడ తెలుస్తుంది? తెలియదు. కానీ కంచి కామాక్షి యొక్క ప్రత్యేకత ఏమిటంటే ఆవిడ వైభవం అంతా ఆ కరుణలోనే ఉంది. ఆ కరుణ రూపంలో ఆవిడ ప్రవహిస్తూ ఉంటుంది అక్కడ. మరి ఒక కంటిలో లక్ష్మి, ఒక కంటిలో సరస్వతి నీ కనురెప్పలాగా కాపాడుకుంటూ ఉంటుందంటే ఆ లక్ష్మీ సరస్వతి కరుణిస్తే ఇంకా మనకి ఏమిటండి తక్కువ? మధ్యలో శక్తి, ఆమె ఆ శక్తిని ఇచ్చి లక్ష్మీ సరస్వతి కరుణ రూపంలో ఆమె ప్రసరిస్తూ ఉంటే మనకేమిటండి తక్కువ? అంతే. చాలా సంతోషంగా ఉందండి, చాలా సంతోషంగా. ఆ విధంగా ఆవిడ మళ్ళీ కకారాలు కూడా చూడండి. ఇప్పుడు మొదటి శ్లోకంలో మీరు కకారాలే వచ్చినాయి అన్నీ అన్నారు. అసలు ఆమె పేరులోనే కకారం ఉంది కదా, కంచి కామాక్షి, 2 కకారాలు అక్కడే వచ్చినాయి. మీరన్నట్టు ఆవిడ పేరులోనే ఉంది కకారాలు. అందుకని ఆవిడ కాది విద్యకి అధినేత్రి. ఆవిడ కాది విద్యకి అధినేత్రి. కాది విద్య అంటే పంచదశి విద్య. పంచదశి విద్య దాంట్లో 15 అక్షరాలు ఉంటాయి. ఆ 15 అక్షరాలు గురుముఖంగా ఉపదేశం తీసుకొని దాన్ని ఉపాసించిన వాళ్ళకి అమ్మవారి దగ్గర మోక్షమే, పునర్జన్మ ఉండదు. అందుకే చంద్రుడు కానీ, కుబేరుడు కానీ, శ్రీ మహావిష్ణువు కానీ, అగస్త్యుడు కానీ, అతని భార్య లోపాముద్ర కానీ, వీళ్ళందరూ కూడా అమ్మవారి పాదాల వద్ద అలా నిరంతరం, అంటే సాలోక్యం సామీప్యం వాళ్ళకి. అవునవును. సామీప్యము సారూప్యం అలాగ పొందే ఉంటారు వాళ్ళు. అందుకని సాయుధ్య రూపంలో అక్కడే ఉంటారు, అమ్మవారి పాదాల దగ్గరే ఉంటారు.
ఆ పంచదశి విద్యలో అంత మాత్రమైనటువంటి విశేషం ఉంది. ఇది మొదటి శ్లోకం అండి మనకి. సో ప్రేక్షకుల కోరికకి, మీ కోరికకి మళ్ళీ మనం ఒకసారి దీన్ని పునరావృతం చేసుకున్నాము. ఇప్పుడు చాలా సంతోషం అండి. ఇప్పుడు మనము దీనికి అనుసంధానంగా ఉన్నటువంటి రెండో శ్లోకానికి వెళ్ళాలి మనం. ఈ రెండవ శ్లోకం ఏంటంటే, ఆవిడ ఇప్పుడు చూడండి, కారణపరచిద్రూప, ఆవిడ కామపీఠగత, కాచితి విహరతి కరుణ, కాశ్మీర స్తబక కోమలాంగలత. ఇది శ్లోకం. ఈ అన్ని కకారాలతో చెప్పేసుకున్నాం. ఈవిడ ఎలా ఉంది? ఈవిడ అంగాలు కాశ్మీర పువ్వుల గుత్తుల వలె ఎర్రగా అతి కోమలంగా ఉన్నాయి. ఆవిడ ఒక జ్ఞాన రూపంలో ఆవిడ వికసిస్తూ అలా ప్రజ్వలంగా ఉజ్వలంగా ఆవిడ వెలుగుతోంది. ఆవిడ కంచీపీఠం మీద ఆసీనురాలైంది. ఆవిడ కరుణ రూపంతో అంతా విహరిస్తోంది. దానికి మనకు ఒక పిక్చర్ వచ్చేస్తోంది. అవునవును, మీరు చెప్తూ ఉంటేనే కళ్ళకి కనిపిస్తుంది, దర్శనం కనిపిస్తుంది. ఇదంతా కూడా ఏంటంటే సగుణ రూపం. సగుణ రూపము, నిర్గుణ రూపం రెండు ఉంటాయి మనకి. చెప్పండి. సగుణం అంటే స్థూల రూపం అనమాట. ఆవిడ ఎర్రని పట్టు చీర కట్టుకుంది, ఆవిడ చక్కగా ఇలా కరుణ రూపంతో విహరిస్తోంది, ఇవన్నీ చెప్తాం. అలా కాకుండా నిర్గుణ రూపం ఇంకొకటి ఉంటుంది. నిర్గుణ రూపం శక్తి రూపం అండి. సగుణ రూపం ఏమో స్థూల రూపం. అంటే స్థూల రూపము సూక్ష్మ రూపానికి తేడా ఎట్లా ఉంటుందంటే, స్థూల రూపాన్ని మనం ఇప్పుడు అమ్మవారివి 50-60 నామాల వరకు లలితా శాస్త్రంలో మనకి అమ్మవారి వర్ణనే ఉంటుంది. ఏంటి? ఆవిడకి ఎక్కడ చూసినా ఆవిడ యొక్క కిరీట వర్ణన, ఆవిడ యొక్క పాలభాగము, కన్నులు, నాసికాభరణాలు, కర్ణాభరణాలు, కోదండాలు, ముంగురులు, ఇవేంటి చేతికి వేసినటువంటి కంకణాలు, వడ్డాణం, అంటే సర్వాభరణ భూషిత కదా అమ్మవారు. ఆమె గడ్డం దగ్గర ఆ ఆభరణాలన్నీ వర్ణిస్తూ ఆవిడ యొక్క స్వరూప వర్ణన చేస్తుంటే దాన్ని స్థూలంగా చూడాలి మనం అమ్మవారిని. స్థూలంగా అంతే కదండి. మనం ఆమె చిత్రపటం దగ్గర కూర్చున్నప్పుడు ఆమె ప్రతి ఇది చూస్తూ ఉంటే మనకి ఎంత ఆనందంతో ఉంటుందండి. ఎంత ఆనందంగా ఉంటాం మనం. అలా నకసిక పర్యంతము గమనిస్తూ ఉంటాం కదండి. ఏ రోజు చూసినా కొత్తగానే ఉంటుంది, ఏ రోజు చూసినా ఏ రోజు నూతనంగా కనిపిస్తూ ఉంటుంది మనకి. అంటే దాన్ని స్థూల రూప వర్ణన అంటారు. స్థూల రూపం అంటే అవును, మీరు అష్టోత్తరం చెప్పేటప్పుడు కూడా స్థూల రూప వర్ణన చెప్పారు మాకు. అష్టోత్తరం అంతా స్థూల రూప వర్ణనే ఉంది. అవునండి. ఈ సహస్రం వచ్చేసరికి నిరామయ, నిరాలంబ, నిర్వికార, నిష్ప్రపంచ, ఇవన్నీ కూడా సూక్ష్మ రూపమే. నిర్వికార అంటే మనకి ఏం కనిపిస్తుంది? ఆకారం లేని ఆవిడే. అవునండి. అలా నిష్ప్రపంచ, ప్రపంచం లేనిది. నిర్వికార, ఏమీ ఆవిడకి ఆకారం లేనిది. ఇలా చెప్పేసరికి అంత సూక్ష్మ రూప దర్శనం ఉంటుంది. ఇక్కడ కూడా వచ్చేసరికి మనకి మొదటి శ్లోకంలో సగుణ రూప వర్ణన అంటే స్థూల రూప వర్ణన చేశారు. అంటే ఆవిడ ఎలా ఉంది ఏంటి అనేది. రెండవ శ్లోకానికి వచ్చేసరికి చూడండి, ఇక్కడ రెండవ శ్లోకము కంచన కాంచీ తిలకం, తిలక వర్ణన చేస్తుంది. చెప్పండి. కంచన కాంచీ తిలకం, కంచన కాంచీ తిలకం. మొదటిదే ఆవిడ తిలకాన్ని వర్ణిస్తున్నాడు ఇక్కడ. రెండోది ఏం చెప్తున్నాడు? కరధృత కోదండ బాణశ్రుణీం అంటున్నాడు. కరధృత కోదండ బాణశ్రుణీం అంటున్నాడు. అవన్నీ చేతుల్లో ఏమున్నాయి ఏంటి అని చెప్తున్నాడు. చెప్పి మూడోది ఏం చెప్తున్నాడు? కఠినస్తన భరనమ్రం. ఇది చాలా పెద్ద విషయం. కఠినస్తన భరనమ్రం. నాలుగోది వచ్చేసరికి చాలా అద్భుతంగా ముగిస్తాడండి. కైవల్యానంద కందం అవలంబే, కైవల్యానంద కందం అవలంబే. కైవల్యము ఉంది, కందం అవలంబే. కైవల్యం ఉట్టిగా కైవల్యానంద కంద అవలంబే. ఎటువంటి అద్భుతమైన కవిత్వం అండి ఇది. ఎవరు రాయగలరు అసలు ఇది? మీరు అది పలుకుతూ ఉంటేనే ఎంతో మధురంగా ఉంది. ఆ కవిత్వంలో ఉండేటువంటి శబ్దధ్వని మన చెవులకు అంత ఆనందాన్ని కలిగిస్తుంది. విజయశ్రీ గారు, మొదటి శ్లోకం చాలా అద్భుతంగా వివరించారు. రెండో శ్లోకం కూడా మాకు చెప్పారు. నెక్స్ట్ ఎపిసోడ్లో రెండో శ్లోకం యొక్క వివరణ మాకు అందిస్తే చాలా సంతోషంగా ఉంటాం. తప్పకుండానండి. మనము 1వ శ్లోకంలో విశేషాలన్నీ చెప్పుకున్నాం కదా. విన్నవారందరికీ కూడా అమ్మవారు సదాశివ కుటుంబిని. సదాశివ కుటుంబంలో ఉన్నటువంటి సభ్యులందరికీ కూడా ఆ కంచి కామాక్షి పరదేవత
అనుగ్రహ ప్రాప్తిరస్తు. చాలా సంతోషం అండి. అందరి కుటుంబాలు సదాశివ కుటుంబాలలాగా ఉండాలని నేను కోరుకుంటున్నానండి. శ్రీమాత్రే నమః. ఈరోజు లక్కీ డ్రాలో ఎవరు వస్తారన్నది చెప్పండి. తోట స్వరాజ్యలక్ష్మి విజయవాడ. తోట స్వరాజ్యలక్ష్మి విజయవాడ. స్వరాజ్యలక్ష్మి గారు, మీకు కంచి కామాక్షి పరదేవత అనుగ్రహం లభించింది. త్వరలో మీకు లలితా సహస్రనామం ఫలితాలతో సహా రాసి ఉన్న పుస్తకం మీ ఇంటికి పోస్ట్ ద్వారా వస్తుంది. స్వరాజ్యలక్ష్మి గారు, చాలా సంతోషం అండి. మీకు కంచి కామాక్షి అనుగ్రహం పూర్తిగా కలగాలి, లక్ష్మీ సరస్వతులు మీ ఇంట కొలువు ఉండాలి అని కోరుకుంటున్నాను. తప్పకుండా తెలుగు క్యాపిటల్ భక్తి టీవీ వారు మీకు అందజేస్తారు. శ్రీమాత్రే నమః.